శ్రద్ధ అయితే మనకు కన్వీనియంట్ ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు ఫ్రీగా ఉంటుందో చాలా రోజులుగా కొద్ది రోజులుగా పనిచేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మీద. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రశాంత్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వారి ద్వారా అనౌన్స్ చేయబడింది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా చోట్ల ఈ పిల్గ్రిమేజ్ రిజ్యువనేషన్ స్పిరిచువాలిటీ అండ్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ దాని కింద చాలా చోట్ల భారతదేశం మొత్తంలో చాలా చోట్ల ఫండ్స్ అలొకేట్ చేశారు. మన ఎమ్మెల్యే గారు చాలా ప్యాషనేట్ గా చాలా ఇంట్రెస్టెడ్ గా ఈ కదిరి పట్టణం కదిరి ఒకలంతా డెవలప్ కావడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ అందులో ఒక భాగంగా ఈ ప్రసాద్ స్కీమ్ కింద ఫండ్స్ తీసుకొస్తే ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది మనం ఒక డీపీఆర్ తయారు చేయించి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫండ్స్ డెవలప్మెంట్ అవుతుంది. దాని కింద ఏమేమి చేయించిన ఉద్దేశంతో లాస్ట్ 4-5 సార్లు మేము బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అందరికీ కలిసి మాకు తెలిసినంత మటుకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఒక లెవెల్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఏంటంటే మాడ వీధులు వైడనింగ్ చేయాలంటే 4 అడుగులు పెంచాలా 6 అడుగులు పెంచాలా అనే విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుతుంది. మాడ వీధులు పెంచాలి, రోడ్ వైడనింగ్ చేయాలి, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే డీప్ గా పోతే డిస్కషన్స్ ఈ సమయంలో ఆ డిస్కషన్ ముఖ్య ఉద్దేశం అంటే స్పిరిచువాలిటీ అనేది ఏదైతే ఉందో అది చాలా వెనకబడుతోంది జనాల్లో. స్పిరిచువాలిటీ పోతుంది, హెరిటేజ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. టూరిజం అంటే థాయిలాండ్కి వెళ్ళడము లేకపోతే పారిస్కి వెళ్ళడము లేకపోతే యూరోప్ వెళ్ళడం ఇదే అనుకుంటున్నారు. మన భారతదేశంలో ఎన్నో తీర్థయాత్రా స్థలాలు టూరిజం పనిచేసే స్థలాలు ఉన్నాయి. వాటిని డెవలప్ చేస్తే ప్రజలకు తెలియజెప్తే వెళ్తారు. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, టూరిజం పెరిగితే ఎకనామిక్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇవన్నిటికీ మెయిన్ ఒక ఇంపార్టెంట్ పర్యావరణాన్ని రక్షించుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ అది చెయ్యాలి. ఆ విధంగానే మనం ఈ ప్రిపేర్ చేయాలి అనేది ప్రసాద్ స్కీమ్ యొక్క ఉద్దేశం. మీరందరూ కదిరి గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిందే లేదు. బట్ మొదలు పెట్టేటప్పుడు స్వామి గురించి మాట్లాడకుండా మనందరూ మనం డిస్కస్ చేద్దాం ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇంకా ఏమన్నా ప్రధానం, ఎందుకంటే ఇందులో టూరిజం సర్క్యూట్ అన్నప్పుడు ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా 2 విధాలుగా ఉంటాయి. అంటే చాలా కొన్ని 100 సంవత్సరాల పురాతనమైన అయి ఉండాలి, ప్రాశస్త్యం పొందిన టెంపుల్ అయినా ఆ విధంగా లిస్ట్ చేస్తాం. కొండ లక్ష్మీ స్వామి మందిరం, గిరి ప్రదక్షిణ, ఏమైనా సమాధి మందిరం, పాలపాటి దిన ఆంజనేయ స్వామి మందిరం, పట్నం చెన్నకేశ్వర స్వామి మందిరం, ఏరదొడ్డి గంగమ్మ గుడి, తిమ్మమ్మ మరిమానం, మరకత మహాలక్ష్మి దేవస్థానము, బట్రేపల్లి జలపాతం, పాలబావి. ఇవి పాలబావి యాక్చువల్లీ ఫస్ట్లో రావాలి. ఇది కాకుండా ఎవరైనా వేరే ఉన్నాయి అంటే అవి కూడా మనం గడ్డ చిత్తం అదే నెక్స్ట్ ఇవన్నీ ఈ 9కి సంబంధించింది అయిపోయిన తర్వాత తీర్థాలన్నీ ఉన్నాయి. సార్ కొండ లక్ష్మీ నరసింహస్వామి మందిరం గిరి ప్రదర్శన సంబంధించింది. ఇక్కడి నుంచి గుడికి వెళ్ళే రోడ్ మార్గం అభివృద్ధి చేయాలి. స్వాధీనం వచ్చిన రోజు గిరి ప్రదర్శన జరుగుతుంది, అది సక్రమంగా నిర్వహించాలి. తర్వాత గిరి ప్రదక్షిణ స్పెషల్గా నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలి. మార్గం అంతా విశ్రాంతికి, నీటి సౌకర్యాలకి ఏర్పాటు ఉండాలి. ప్రదక్షిణ మార్గం అంతా తగిన లైట్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరైనా కొంచెం లేట్గా ఎవరైనా వెళ్తే కనుక చీకట్లో కష్టాలు లేకుండా భద్రత కోసం CCTVలు ఏర్పాటు. ఇందులో సార్ ఏం చెప్పారంటే ప్రదక్షిణ మార్గంలో కొంతమంది ల్యాండ్స్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకి అందుకే ప్రతి అడుగులో మన టెంపుల్ వాటిని కూడా పునరుద్ధరించాలి.
ఎందుకంటే టెంపుల్కి వచ్చి ఇన్ని తీర్థాలు ఉంటాయని నాకు తెలియదు. తెలిస్తే నేను వెళ్తే రోజంతా స్పెండ్ చేస్తాను. అట్లాగే పెద్దస్వామి వారు లాస్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు, కదిరికి 8 దిక్కుల్లో ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి అని చెప్పి. అంటే నాకు చాలా మందికి తెలియదు, అడిగితే కూడా తెలియదు. అంటే పెద్దస్వామి గారిని అడిగి అందుకే వాటిని గుర్తించి పునరుద్ధరించాలి అని చెప్పారు. నెక్స్ట్ నేను వేరే ఊళ్ళలో నాకు ఎక్కడ అంతగా నేను చూడలేదండి. ఉట్టిలు అనేది 12 ఉన్నాయని విన్నాను. కనిపించినవన్నీ కబ్జా అయిపోయి లేకపోతే వాటి చుట్టూ కట్టేసి ఏదేదో అయిపోయినాయి. బట్ సాంస్కృతికంగా అది కరెక్ట్ కాదు. వాటిని ఏమన్నా చేయడానికి అవకాశం చూడండి. తర్వాత తేరు రథం ప్రాంగణ పునరుద్ధరణ, తేరుకు నీడ కలిగించే షెల్టర్ నిర్మాణం, ఆలయ ప్రధాన గోపురం ఎదురు నుండి తేరు ప్రాంగణం వరకు రహదారి విస్తరణ, 27 నక్షత్ర మండపాలు పునరుద్ధరణ. ఇవన్నీ టెంపుల్ బయట జరిగే ప్రశస్తి కింద వస్తాయి. తేరు ప్రాంగణంగా ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పునరుద్ధరణ, రామాలయం పునరుద్ధరణ. ఇది టూరిజం సర్క్యూట్ అనేది మేము చాలా మంది ఫ్రెండ్స్ కదిరిలో చాలా మంది మాట్లాడి అంటే కదిరి టెంపుల్ ఫస్ట్ టెంపుల్ నుంచి మొదలెట్టి చుట్టుపక్కల ఫస్ట్ కదిరి టెంపుల్. స్వామి వారు ఈవో గారు మాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఆలయ లోపల ఉన్న ప్రాకారాల పునరుద్ధరణ, క్యూ లైన్లు, విమాన గోపురం పునర్నిర్మాణం, డ్రెస్ చేంజ్ రూమ్స్, కేశఖండం శాలని బయటకు పెట్టడం, యాగశాలను పునర్నిర్మించడం, ఆలయ గోడలకు బయట విద్యుత్ దీప స్తంభాల ఏర్పాట్లు, గోకుల నిర్మాణం, స్తంభాల గోడలు పైకప్పులు డీప్ క్లీనింగ్ వితౌట్ డిస్టర్బింగ్ ది డిజైన్స్ అండ్ ఆర్కిటెక్చర్, రథం మరియు రథశాల పునరుద్ధరణ, భక్తులకు ఉచిత భోజనం అందించడానికి భోజనశాల ఆలయం బయట ఉంటే పెద్దదిగా పెట్టచ్చు, ఎక్కువ మందికి కావచ్చు. ఇందులో ప్రసాద్ స్కీమ్ లో కొన్ని ఐటమ్స్ ఫండింగ్ అవుతుంది, కొన్నిటికి అవదండి. కానీ మనం మాత్రం ఏమేమి కావాలో అన్ని ప్లాన్ చేసుకుంటాం. ప్రసాద్ స్కీమ్ కింద ఏమొస్తుంది దాని కింద అవి ఖర్చు పెడతాం, మిగతా వాటికి వేరే విధంగా ఫండింగ్ చేస్తాం. సార్ చెప్పారు ఒక టూరిజం సర్క్యూట్ అనేది, ఒక స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్. ఏంటంటే కదిరికి వచ్చిన వాళ్ళు కదిరికి వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ వచ్చిన వాళ్ళు ఒక 2 రోజులు ఉండాలి అంటే కదిరి చుట్టుపక్కల చాలా విశేషాలు ప్రదేశాలు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అంటే వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఫెసిలిటీస్ బాగుంటాయి. డెఫినెట్ గా వచ్చిన టూరిస్టులు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ డెవలప్ అవుతుంది, బిజినెస్ డెవలప్ అయితే ఊరు డెవలప్ అవుతుంది, అన్ని విధాలుగా ఊరు డెవలప్. దానికే వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోకుండా 2 రోజులు 3 రోజులు ఉండేట్టుగా దానికోసం ఒక టూరిజం స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ అనేది క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్నారు. అందువల్ల మేము 2 సార్లు వచ్చి చుట్టుపక్కల అందరూ చెప్పిన ప్రదేశాలను బట్టి చూసి ఒక లిస్ట్ తయారు చేశాము. అక్కడ ఏమి చేయాలనేది కూడా తయారు చేశాము. దీంట్లో చెప్పినట్టుగా దేవాలయ పారంపర్య పరిరక్షణ, నిర్మాణ డెవలప్మెంట్, రీడెవలప్మెంట్ ఉంటుంది. కానీ దేవాలయ నిర్మాణ శైలి గౌరవిస్తూ చారిత్రక ప్రాధాన్యతని, పవిత్రతని భవిష్యత్తు నిలుపుకోవడం కోసం మనం పనిచేయాలి. సార్ చెప్పారు శాండ్ బ్లాస్టింగ్ చేస్తే చాలా విషయాలు పాడైపోతాయి. అట్లా తెలియకుండా ఎవరైనా తప్పుడు రిపేర్లు అట్లా చేయకుండా అన్నింటినీ ప్రాపర్గా నిలుపుకుంటూ చేయాలని. తర్వాత మౌలిక వసతుల ఆధునీకరణ చేయాలి. దేవస్థానం ప్రాంగణం లోపల బయట, లోపల ఏవైతే చెయ్యొచ్చో లోపల చేసి మిగతావన్నీ బయట పెట్టి బయట బాగా డెవలప్ చేయాలి. తర్వాత యాత్రికులకు శుభ్రంగా సురక్షితంగా అందుబాటులో ఉండే ఆధునిక సౌకర్యాలు అందించి వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని శివరాయంతో మార్చి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. సస్టైనబుల్ ఎకనామిక్ స్టిమ్యులేషన్, ఇవన్నీ డెవలప్మెంట్స్ చేస్తే వస్తారో డెవలప్మెంట్ అవుతుంది, కానీ పర్యావరణం పాడకూడదు.
ఈ సందర్భంగా పర్యావరణం పాడకూడదు. మనం చేసే డెవలప్మెంట్స్ అంతా పర్యావరణాన్ని రక్షించుకుంటూ చేస్తే బాగుంటుంది. అలాగే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం, పర్యాటక ప్రాంతీయ అభివృద్ధి సాధించవచ్చు. చాలా మందికి తెలియదు సార్, మనం అనుకుంటున్న ఎస్టీపీ కానీ సోలార్ కానీ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తే కార్బన్ క్రెడిట్స్ వస్తాయి. కార్బన్ క్రెడిట్లో కోట్లు ఉన్నాయి, ఉన్నాయి సార్. ఇంకా ఇండియాలో ఇంకా డెవలప్ అవుతుంది, దానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. కమిషనర్ గారు ఇప్పుడు ఈ